ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వాక్యము. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు బట్టు భారమును విడిచిపెట్టి విశ్వాసమునికి అర్థైన దాన్ని కొనసాగించి వాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుము. ఒక ఓడ సముద్రం మధ్యలో మునిగిపోతుంది. ఆ ఓడ బంగారాన్ని తీసుకొని మరొక తీర ప్రాంతమునికి వెళుతుంది. ఆ ఓడలో ప్రయాణం చేసేవారు తన ప్రాణము రక్షించుటకు ఓడలో నుంచి సముద్రంలోకి దూకారు. వారు ఈత కొట్టడము ప్రారంభించారు. గాని వారిలో ఒకరు ఆ బంగారు ధరపై దృష్టి పెట్టారు. అతడు ఈ ఈత నిపుణుడు. అందరూ సముద్రంలోనికి దూకి తర్వాత ఇతడు ఆ బంగారము ధరపై కొన్ని తీసుకొని తన హిప్ మీద కట్టి తాను సముద్రంలోనికి దూకారు. అయితే తన మొత్తం శక్తితోని ఈత కొట్టారు. గాని ఈ బంగారం యొక్క భారము కారణముగా అతను సముద్రం లోపలికి వెళ్ళాడు. తన ప్రాణముని కోల్పోయాడు. అందుకే అపోస్తలుల పౌలు ఇలాగ చెప్పారు, మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పట్టు భారమును విడిచిపెట్టి విశ్వాసముని కర్తైన దాన్ని కొనసాగించి వాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుము అని. సహేల భారములో పెద్ద భారము పాపమే. ఇది పాతాళ లోకానికి తీసుకొని వెళుతుంది. వారి శాశ్వతమైన బాధలోనికి వెళుతుంది. పాపం చేయుటకు ప్రోత్సహించిన అపవిత్రాత్మ పాపము చేసిన మానవుడి యొక్క కాలు పట్టుకొని గంధకములతో మండు గుండములో వేస్తుంది. ది బైబిల్ సేస్, యోబు గ్రంథం 11వ అధ్యాయం 14వ వాక్యము, పాపం నీ చేతిలో నుండుట చూచి నీవు దానిని విడిచిన ఏడల నీ గుఠారములో నుండి దుర్మార్గమును నీవు కొట్టివేయుదుము. ప్రయాసపడి భారము మోసుకొని చున్న సమస్త జనులారా నా యొద్దకి రండి, నేను నీకు విశ్రాంతి కలుగజేయుదును అని యేసు ప్రేమతో పిలుస్తున్నారు. ఈ పందెములో పరిగెత్తువారు తన శరీర భారాన్ని తగ్గించి శరీరం బాగా బలం వచ్చినట్టు పరిగెత్తుతారు. ఎవ్వరును కోటును షూస్ను ధరించుకొనే పరిగెత్తరు. బనియన్ నిక్కరు ధరించుకొనే పరిగెత్తునట్లు చూస్తున్నారు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, పామును చూసినట్టు పాపమును వదలాలని తీర్మానం తీసుకోనుము. చాలా మంది పాపానే విడిచిపెడతారు గాని భారానే వదలదు. రేపటి దినం గురించిన ఆలోచన, బిడ్డల గురించి, కుటుంబం గురించి, జాబ్ గురించి ఇలాగే పెద్ద సమస్య, చాలా విధమైన చింతలు మోసుకొనే వారు చాలా అలసిపోతున్నారు. హల్లెలూయా. అయితే చాలా ప్రేమతో యేసు పిలుస్తున్నారు. నీ సకల విధమైన భారము ఆయన మీద వేయుడి, నీకు సమాధానం ఇస్తారు. ఈ క్షణమే నీ భారము ఎట్టి వంటిదో యెషయా మీద వేయుడి, ఆయన మీకు సమాధానం ఇచ్చి మిమ్మల్ని నడిపిస్తారు. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు.